మనము దినదినము బలవంతులుగా ప్రభువునందు జీవించాలని ఆశిస్తాం. మరి దినదినము ఎలాగూ బలవంతులము కాగలము అని ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని యొక్క లేఖనం తెలియచేస్తోంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పాడు. యెహోవా కొరకు ఎదురు చూచుట అంటే ఈ లోకంలో క్రైస్తవ జీవితానికి బలము కలిగే సందర్భాలు ప్రభు యొక్క లేఖనములో చాలా స్పష్టంగా ఉంది. మీరు శోధన సహించినట్లయితే ధన్యులు అన్నాడు. మనకు శోధనలు రావడం ఇష్టం ఉండదు. మీరు శ్రమను అనుభవించినట్లయితే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమను అనుభవించినట్లయితే మీ మీద దేవుని ఆత్మ నిలుచుచున్నాడు కనుక అది మహానందంగా భావించుడి అని చెప్పాడు. మనకు శ్రమ అనుభవించటము ఇష్టం ఉండదు. ఇక ప్రభువు యొక్క నామములో మన సహోదరులను మన ఎడల తప్పు చేసిన వాళ్ళకి క్షమించమని చెప్తాడు. మనలను క్షమించటం మనకి ఇష్టమే కానీ మన ఎడల తప్పు చేసిన వాళ్ళకి క్షమించటం మనకి ఇష్టం ఉండదు. ప్రాముఖ్యమైన సందర్భాలు అన్నిట్లలో అవి ఆత్మకు బలాన్నిచ్చే అలాంటి శ్రేష్టమైన సంగతులు, వాటిని మనం ఇష్టపడం. కానీ బలం పొందాలనుకుంటాం. అందరూ బలవంతులుగా జీవించాలని ఆశిస్తాం. కానీ దేవుని యొక్క సత్యవాక్యాన్ని దయచేసి గమనించండి. మనము ఏమీ తెలియనప్పుడు ఎవరైనా చిన్నది మనల్ని ఎవరైనా బాధ పెట్టి మాట్లాడితే తట్టుకోలేము. కానీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఓర్చుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాగూ మనం అనేకమైన పరిస్థితులన్నిటినీ కూడాను ఓర్చుకుంటూ సహించుకుంటూ వెళ్ళడం ద్వారానే మనకు బలం వస్తుంది. ఆ విధంగా మాత్రమే దేవుని యొక్క లేఖనాలను అనుసరించి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఆయన ఎక్కడ ఉన్నాడని ఆయన కొరకు ఎదురు చూస్తాం? పరలోకమందున్న మన ప్రభువు మనలను తన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఈ లోకములో ఉన్నంత వరకు కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చువారు మాత్రమే యెహోవా కొరకు ఎదురు చూచువారు. అట్టివారే బలవంతులవుతారు. వాళ్ళు పక్షి రాజుల వలె రెక్కలు చాపి అంతకంతకు పైకెగిరి అనగా పరలోక రాజ్యానికి యోగ్యతను సంపాదించుకుంటారు. ఈ చక్కని పద్ధతిని విడిచిపెట్టి మనం బలంగా ఉండాలి అనుకొని మన ఇష్టానుసారంగా ఉండటం అనేది క్రమం కాదు.